పోతుంది. ప్రధానంగా పాలనాపరమైనటువంటి సౌలభ్యం కోసమే ఇలాంటి ప్రక్రియ కొనసాగబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా ఫిబ్రవరికి మార్చి కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసీ ఒక పాలకవర్గం గడువు కూడా ముగిపోతున్నట్టు సందర్భంగా అనిపిస్తుంది. సో ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా కోర్టు ఏదైతే ఇంకా సస్పెన్స్లో ఉన్నటువంటి సందర్భంగా తీర్పు తర్వాత రాబోతున్న పంచాయతీ ఎన్నికలు ముందు వెళ్ళబోతున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. మరొక వైపు ప్రధానంగా కార్పొరేషన్లకు సంబంధించి విలీనం అంటే ఈ అంశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సరైనదే కాదా, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే రాజశేఖర్, నమస్తే. ఎస్ అంటే ప్రధానంగా ఏ సందర్భం ఉన్నా టైం ఎప్పుడైనా ఆ అంశం ఏదైనా మీరు అందుబాటులో వస్తారు, మీకు ధన్యవాదాలు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి. ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. 2 ఉప ఎన్నికలు తనకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం భారీ మెజార్టీ వచ్చింది. సో ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. సో ఇక్కడ మహానగరానికి సంబంధించి విస్తరణ 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడానికి ఒక ప్రతిపాదన ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందో దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉందా? దీనివల్ల లాభం ఉండబోతుందా? మహానగరంగా చేయబోతున్నామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూడాలి? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే అమాన్యుస్ పెట్టిన నమస్కారం. మీ అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే నాది ఎప్పుడు కూడా ఆ చర్చలో వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టదు. రాజకీయ పార్టీలు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సమస్య కాదు. కానీ ఆ రాజకీయ పార్టీలు కూడా మారాల్సింది ఏంటంటే అంశం పట్ల నిబద్ధత ఉంటే, అంశంలో సమర్థించేవాడు విమర్శించేవాడు ఉంటాం. వాళ్ళ సమర్థన వాళ్ళు చెప్పుకోవాలి, విమర్శించాలి. కానీ రాబట్టిన కుందేటికి 3 కాళ్ళు చేయడం కష్టం. అందుకని అకాడమిక్ చర్చలు చేస్తున్న మీకు మరొకసారి అభినందనలు మీకు కూడా. ఎందుకంటే అకాడమిక్ చర్చలు చేపడుతున్నారు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి పంచాయతీ ఎన్నికల నగారం పోయింది, చూడు అయింది. రేపటి నుంచి నామినేషన్లు కూడా వేస్తున్నారు. 2 ఏళ్ల ఆలస్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2 ఏళ్ళు ఖచ్చితంగా. పోయిన డిసెంబర్లో జరగాల్సిన, జనవరి జరగాల్సిన, అంటే 2023 డిసెంబర్ కానీ 2024 జనవరి జరగాల్సిన ఎన్నికలు సరిగ్గా 2 ఏళ్లకు మళ్ళీ సాకారం. పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ మెంబర్లు, సర్పంచులు ఖాళీ అయి జనవరి 31, 2024 ఖాళీ అయితే రేపు వచ్చి ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలకు 2 ఉన్నాయి. మంచి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మనీ పవర్, లిక్కర్ పవర్ అయిన జరుగుతున్నాయి. గ్రామాల్లో కూడా అదే వస్తారు. చూడండి, పండుగ అప్పుడు మళ్ళీ ఎన్నికల పండుగ గ్రామాల్లో వచ్చింది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు చేతులు మారితే చూస్తున్నాం. సరే, ఎన్నికలు జరగడం ముఖ్యంగా జరుగుతున్నాయి. ఇక రెండోది మీరు అన్న 3 మన మొత్తం మున్సిపాలిటీలు 7 మనకు జిహెచ్ఎంసీ బృహత్ హైదరాబాద్ నగరంగా మారుతుంది. దేశంలోనే 1,70,00,000 మంది నివసిస్తే ప్రాంతం ఒక వేదిక మీదకి వస్తుంది. నేను మొదటి నుంచి ఒక సలహా ఇస్తున్నాను. అంటే ఒకవేళ కలిపితే కలపండి, కానీ కనీసం 4 కార్పొరేషన్లు కావాలని నేను కోరాను. ప్రభుత్వం 3 అంటుంది. నా దానికి వస్తే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పాలనా వికేంద్రీకరణ ఉండాలి, వికేంద్రీకరణ ఉండాలి. నిజంగానే ఇంత పెద్ద ఎత్తున ఒక జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసి ఇవాళ 1,70,00,000 మంది ప్రజల ఆకాంక్షలు తెచ్చారంటే తెలంగాణ ప్రజల్లో సగం మంది ఆల్మోస్ట్ 45% ప్రజలు హైదరాబాద్ ఇప్పుడు 1,70,00,000 మంది అంటే మొత్తం మా తెలంగాణ జనాభా 4 కోట్ల దాటారు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 3,55,00,000 మంది ఉన్నారు. ఈ 15 ఏళ్ళకు ఇంకో 50,00,000 మంది పెరిగినా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 4,10,00,000 అట్లా వస్తారు. కనుక ఆల్మోస్ట్ సగం 1,70 అంటే సగం జనాభా కంటే తక్కువనే అంటున్నారు. అందుకనే ఇవాళ ఈ మొత్తం ఈ 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ కలపడం వల్ల ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉన్న, యాక్చువల్ గా ఇది విలీనం అనే మధ్య విస్తరణ, జిహెచ్ఎంసీ విస్తరణ. విలీనం అంటే విలీనమైన, ఇప్పుడు విస్తరణ కూడా. విస్తరణ ఎట్లా? ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న, ఇప్పుడు గట్కేసర్ ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ అవుతానే ఉంటుంది, కానీ గట్కేసర్ ఊరు కూడా ఇందులో కలిపారు. కనుక మొత్తం మున్సిపాలిటీ కలుస్తుంది. అట్లా చాలా దాదాపు 10 మున్సిపాలిటీలు మనకు జిహెచ్ఎంసీ మన గ్రేటర్ మన ఓఆర్ఆర్ అవతలనే ఉన్నాయి. ఓఆర్ఆర్ అవతల ఉన్న వాటిని కలుపుకుంటూ మొత్తం మీద ఒక మంచి నగరంగా తీర్చిదే ప్రయత్నం చేస్తున్నారు. బృహత్ బొంబాయి, బృహత్ ఢిల్లీ, అట్లా బృహత్ మనకి మన బెంగళూరు లాగానే మనది కూడా అవుతుంది. కానీ అక్కడ ఏమైందంటే ఉల్టా అయింది. మొదలు 3 కార్పొరేషన్లు ఉండే మీకు ఢిల్లీ చూసుకుంటే 3 మళ్ళా 2022లో అంతా ఒకటి చేశాం. అట్లాగే బొంబాయిలో ఇప్పుడు 9 కార్పొరేషన్లు ఉన్నాయి. అట్లాగే బృహన్ ముంబై కార్పొరేషన్ వేరుగా ఉన్నాయి, మిగతా 9 వేరుగా ఉన్నాయి. కానీ మనదంతా కలిపి ఒకటే చేయడం కంటే 3 చేస్తామన్నది మంచిదే. మీరు ఒకసారి మన జిహెచ్ఎంసీ చరిత్ర చూసుకుంటే మొట్టమొదటి నిజాం కాలంలో 2 మున్సిపాలిటీస్ ఉండే. ఒకటేమో హైదరాబాద్, రెండోది అటు పక్కన చాదరగట్ట మున్సిపాలిటీ అని ఉండే ఒకటి.
ఈ రెండింటిని స్వాతంత్రం వచ్చినాక ఏకం చేసుకుంటూ, అంటే ఆ నిజాం కాలంలో స్వాతంత్రం రాకముందు ఏకం చేసుకుంటూ అప్పుడు చాదర్ఘట్ మున్సిపాలిటీ తీసేసి మరి ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని పెట్టారు. ఆ తర్వాత 2007లో మనకు ఎవరైతే మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు 2007లో జిహెచ్ఎంసీ ప్రతిపాదన పెట్టి 12 మున్సిపాలిటీలు కలిపాడు. 12లో మనకు ఎల్బీ నగర్, ఉప్పలు, మనకు గడ్డి అన్నారం, ఇట్లా ఇవన్నీ కలుపుకుంటూ మన ఇటు పక్కన పటన్ చెరువు, అట్లాగే రామచంద్రపూర్, మల్కాజ్గిరి, మన అల్వాల, ఇవన్నీ ఈ మున్సిపాలిటీలన్నీ కలిపి 12 మున్సిపాలిటీలు కలిపి ఆనాడు జిహెచ్ఎంసీ ఏర్పడింది. జిహెచ్ఎంసీ ఏర్పడి కూడా 2007లో అంటే దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడింది. 18 ఏళ్ల తర్వాత అవసరాలు పెరిగినాయి. ఇప్పుడు శివారు ప్రాంతాలుగా ఉన్నాయన్నీ కూడా కార్పొరేషన్ మున్సిపాలిటీగా మారినాయి. ఇవన్నీ కలిపి మంచి పని అంటున్నాడు. 1,70,00,000 మంది ఆకాంక్షలకు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే మల్టీపర్పస్ యూజ్ కావాలి. అంటే ఇప్పుడు ఇవాళ సమన్వయం ఉండాలి, అభివృద్ధి పట్ల మాస్టర్ ప్లాన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక పంచాయతీ ఉండి, ఒకటి మున్సిపాలిటీ ఉండి, ఒకటి జిహెచ్ఎంసీ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక రోడ్ అక్కడికి ఆగిపోతుంది. అంటే మాస్టర్ ప్లాన్ ఉండాలంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొత్తం ఊళ్ళకి వచ్చే రోడ్లన్నీ కలవాలంటే తప్పక ఒకే పాలక వర్గం, ఒకే గొడుగు కిందికి రావాలని అవసరం మంచిది. సమన్వయం ఉంటుంది, సామరస్యం ఉంటుంది, దాంతో పాటు మాస్టర్ ప్లాన్ అవకాశం ఉంటుంది. ఆలోచన మంచిది. దీన్ని 3 చేస్తారా 4 చేస్తారా, కానీ 4 చేస్తే మంచి అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంకా రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తున్నాయి. కనుక ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఔటర్ రింగ్ రోడే ఒక వరము, రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్కి ఇంకా వరం అంటున్నారు. ఎందుకంటే బాంబేకు, మన చెన్నైకి, కలకత్తాకు అవరోధాలు మనకి లేవు. 3 పక్కన సముద్రం, బాంబేకి అటు పక్కన. ఇటు పోతే మనకు చెన్నైకి అటు పక్కన సముద్రమే, అట్లా కలకత్తాకు సముద్రమే కింద. అట్లా చూసుకుంటే మనకు ఢిల్లీ ఒకటి విస్తృతమైన ఢిల్లీ బెంగళూరు అవకాశం ఉంది, కానీ ఒకటి కాలుష్యం ఒక దగ్గర, ఢిల్లీకి ఏమో కాలుష్యము, అట్లాగే మనకు బెంగళూరుకి ఏమో ట్రాఫిక్ సమస్య. అందుకని చాలా దూరం ఆలోచించి విశ్వనగరంగా హైదరాబాద్ భాషతో సంబంధం లేకుండా ఎవరైనా దేశంలో, ప్రపంచంలో ఎవరైనా బతుకొచ్చే నగరం, ముఖ్యంగా సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు మధ్యన గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా ఉండడం, ఒక రకంగా భాషా సమస్య లేకపోవడంతో అంబేద్కర్ గారు ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు ఆయన, 75 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు ఆయన. ఏమనంటే దేశానికి 2వ రాజధాని అయితే హైదరాబాదే కావాలి, దేశానికి 2వ రాజధాని హైదరాబాదే కావాలండి. కనుక ఈ మున్సిపాలిటీలను కార్పొరేషన్ గిరిని ఆహ్వానిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దాంతో పాటు 3 కాదు 4 కార్పొరేషన్లు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో ఎంపీహెచ్ ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ ఉందో దాన్ని 2 పక్కన చేసేసి 4 ఎందుకు అంటున్నానంటే తూర్పు, పడమర రెండు కార్పొరేషన్, అటు ఉత్తర దక్షిణాలు 2 కార్పొరేషన్ చేస్తే మధ్యది ఇంకా 4 బదులు 5 కూడా, ఎందుకంటే మధ్యన కోర్ సిటీ హైదరాబాద్ ఉందో దాన్ని కార్పొరేషన్ చేస్తే అప్పుడు ఈ పాలక వర్గాలు కూర్చొని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. దానికి నేను ఉదాహరణ చెప్తాను. గతంలో జిహెచ్ఎంసీ కాకముందు 100 మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు ఉండే, 100 వార్డులు ఉండే, దాన్ని 150 పెంచారు. పెంచి ఏం చేశారు, కోర్ హైదరాబాద్ వార్డులు అట్లాగే ఉంచారు, చుట్టూ ఉన్న వాటి 50 12 మున్సిపాలిటీలు అడ్జస్ట్ చేశారు. దాంతో ఏమైందంటే ఒక చోట 2,50,000 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు, ఒక చోట 1,00,000 మంది ఓటర్లు కూడా కార్పొరేటర్ ఉన్నది. ఉదాహరణకు ఓల్డ్ సిటీలు అంతా కూడా చూస్తే మీకు చాలా తక్కువ జనాభా, తక్కువ ఓటర్లతోని ఓల్డ్ సిటీలో కార్పొరేటర్ ఎందుకు పెట్టాడు, అంతే 3 4 ఓటర్లతోనేమో షేలింగంపల్లి ఉదాహరణ చెప్తున్నాడు, కార్పొరేటర్ కాదు. అంటే ఏమన్నట్టు సమతుల్యత లేదు, ఓటర్ల సమతుల్యత లేదు. అంటే 2 కార్పొరేటర్లే, కానీ నిధులు మాత్రం సమానంగా వస్తాయి. మొన్న చూసాం కదా, మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేశారు, ప్రతి కార్పొరేటర్ కు 2 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు అభివృద్ధి చేసుకోండి. అంటే ఓల్డ్ సిటీలో కార్పొరేటర్ కు 2 కోట్లు వస్తాయి, చాలా పెద్ద, దానికి 4 విస్తీర్ణం, 4 జనాభా ఉన్న షేలింగంపల్లికి అదే నిధులు వస్తాయి. అంటే ప్రజలకు మధ్య అన్యాయం కదా. ఇప్పుడు కూడా 10% డీవియేషన్ తోని ఈ కార్పొరేటర్లు మన వార్డులు ఉండాలి, కానీ 10% డీవియేషన్ కాదు, చాలా ఎక్కువ అంటున్నాడు. అది రాజశేఖర్ గారు చేసినప్పుడే అన్యాయం జరిగింది, అన్యాయం సవరించబడి ఇప్పటికి కూడా శివలాల్ గారు వచ్చారు, వారికి స్వాగతం. ఏమంటున్నానంటే ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆనాడు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది వాళ్ళే, ఇప్పుడు ఈ మొత్తం కలిపి మళ్ళా బృహత్ హైదరాబాద్ ఏర్పాటు చేస్తుంది వాళ్ళే. కనుక ఈ వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా 10%